In 1994, the President of India, Sri Shankar Dayal Sharma, visited Muscat on an official trip. 1994లో భారతదేశ రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు అధికారిక పర్యటనలో మస్కట్ వెళ్ళారు. When flight landed, three very unusual incidents took place. విమానము ల్యాండ్ అయిన తరువాత చాలా అసాధారణమైన 3 సంఘటనలు జరిగాయి. ఫస్ట్ వన్, ద సుల్తాన్ ఆఫ్ ఒమన్ నెవర్ గోస్ టు ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ డిగ్నిటరీస్ ఆఫ్ ఎనీ కంట్రీ, బట్ he made an exemption this time and went to the airport to receive the President of India. సాధారణంగా ఒమన్ సుల్తాన్ ఏ దేశాధినేతను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్ళరు. కానీ ఈసారి ఆయన మినహాయింపు ఇచ్చి భారత రాష్ట్రపతిని స్వాగతించడానికి స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళారు. When the flight landed, the Sultan of Oman climbed up and steps and received the president from his seat. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఒమన్ సుల్తాన్ విమాన మెట్లు పైకి ఎక్కి రాష్ట్రపతి అయిన సీటు దగ్గర నుండే స్వాగతించారు. After alighting the flight, there was a car with the chauffeur waiting, but the Sultan signaled the driver to move and he himself drove the car with the president. విమానము దిగిన తర్వాత డ్రైవర్తో ఒక కారు సిద్ధంగా ఉండేది, కానీ సుల్తాన్ డ్రైవర్కి వెళ్ళమని సంకేతం చేసి తానే కారును నడిపి రాష్ట్రపతిని తీసుకెళ్లారు. లేటర్ వెన్ ద రిపోర్టర్స్ క్వశ్చన్డ్ ద సుల్తాన్ వై హీ బ్రోక్ సో మెనీ ప్రోటోకాల్స్, ద సుల్తాన్ రిప్లైడ్. తరువాత పత్రికా విలేకరులు లేదా పత్రికా అధికారులు ఆయనను ఇన్ని ప్రోటోకాల్స్ ఎందుకు ఉల్లంఘించారో అడిగారు. దానికి సుల్తాన్ రిప్లై కూడా ఇచ్చారు. ఐ డిడ్ నాట్ గో టు ద ఎయిర్పోర్ట్ టు రిసీవ్ మిస్టర్ శర్మ బికాస్ హీ వాజ్ ఇండియన్స్ ప్రెసిడెంట్. శర్మ గారిని నేను భారత రాష్ట్రపతి అని గౌరవించడానికి విమానాశ్రయానికి వెళ్ళలేదు. ఐ స్టడీడ్ ఇన్ ఇండియా and learned so many things when I was a student in Pune. Mr. Sharma was my professor. That is why I did this. నేను భారతదేశంలో చదివాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను పూణేలో విద్యార్థిగా ఉన్నప్పుడు శర్మ గారు నా ప్రొఫెసర్ గారు, అందుకే నేను ఇలా చేశాను.